హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోమలి ఆర్కే యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో డిజైనర్ ఫ్యాబ్రిక్ దుపట్టా ఎలా రెడీ చేయాలి, ఎలా స్టిచ్ చేయాలి చూపించబోతున్నానండి. అది కూడా అమేజింగ్ ఫ్లవర్స్తో. రండి స్టార్ట్ చేసేద్దాం. నేను దానికోసం నెట్టెడ్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. ఇది టోటల్గా 5.5 మీటర్స్ తీసుకున్నాను. 2.5 మీటర్స్ దుపట్టా కోసం, మిగిలిన 3 మీటర్స్ ఫ్లవర్ మేకింగ్ కోసం. ఇది కొంచెం షైనింగ్ ఉందండి, సాఫ్ట్ నెట్ అయితే కాదు, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. చూడండి, 2.5 మీటర్స్ దుపట్టా కోసం కట్ చేసేసిన తర్వాత మిగిలిన ఫ్యాబ్రిక్ ఈ విధంగా ఫోల్డ్ చేసి పిన్స్తో సెక్యూర్ చేశాను. ఈ సర్కిల్ వచ్చేసి 12.5 ఇంచెస్ ఉందన్నమాట. ఇవి వచ్చేసి 12.5 ఇంచెస్ సర్కిల్ వచ్చేసి లార్జ్ పెటల్స్ కోసం, ఫ్లవర్లో లార్జ్ పెటల్స్ కోసం అన్నమాట. ఇంకా మిగిలిన ఫ్యాబ్రిక్లో ఇలా ముందుగానే కదలకుండా పిన్స్తో సెక్యూర్ చేయాలి. ఈ సర్కిల్ వచ్చేసి స్మాల్ పెటల్స్ కోసం 9.5 ఇంచెస్ సర్కిల్ అనమాట. ఒక్క ఫ్లవర్కి వచ్చేసి లార్జ్ పెటల్స్ ఏమో 6 పడతాయి, స్మాల్ పెటల్స్ ఏమో 12 పడతాయి, అంటే 3 లేయర్స్ వస్తాయి అన్నమాట. చూడండి, ఇలా స్మాల్ పెటల్స్ కట్ చేసిన తర్వాత, సర్కిల్ కట్ చేసిన తర్వాత కార్నర్స్లో స్పేస్ ఉంటుంది కదా, ఆ కార్నర్స్లో కూడా 3 ఇంచెస్ సర్కిల్కి నేను కట్ చేస్తున్నాను. అవి ఎందుకు యూస్ చేస్తానంటే, ఫ్లవర్ మేకింగ్ అయిన తర్వాత సెంటర్లో పాట్లీ బటన్స్ లాగా కొంచెం పెద్ద సైజ్ తయారు చేసి స్టిచ్ చేయడం కోసం. ఈ ఫ్యాబ్రిక్ మొత్తం యూజ్ అయిపోతుందండి, ఏది కూడా వేస్ట్ అవ్వదు. ఇలా సర్కిల్స్ అన్ని నీట్గా కట్ చేసేయాలి. ఫ్లవర్ స్టిచ్ చేసిన తర్వాత హెవీగా ఉంటుందేమో దుపట్టా అనుకుంటారేమో, అస్సలు ఉండదు. చాలా చాలా లైట్ వెయిట్ ఉంటుందన్నమాట. ఇప్పుడు చూడండి, అలాగే మిగిలిన పీసెస్లో కూడా ఇది 5 ఇంచెస్ సర్కిల్ అనమాట. ఈ సర్కిల్ దేనికి యూజ్ చేస్తానంటే, ఫ్లవర్ దీనిపైన పెటల్స్ పెట్టి స్టిచ్ చేయడం కోసం, అంటే ఫ్లవర్ బేస్ లాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, నేను మొత్తం అంతా కటింగ్ అయిన తర్వాత స్టిచ్చింగ్ స్టార్ట్ చేస్తున్నాను. ఇవి లార్జ్ పెటల్స్ అనమాట, 12.5 ఇంచెస్. నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఫోల్డ్ చేసి 1/2 ఇంచ్ గ్యాప్ వదిలేసి ఆ గ్యాప్లో స్టిచ్ చేయాలన్నమాట. చూడండి, సర్కిల్ ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. ఈ లార్జ్ పెటల్స్ అయితే ఒక్క ఫ్లవర్కి ఫస్ట్ లేయర్ లార్జ్ పెటల్స్ యూస్ చేస్తాను, అది కూడా 6. సెకండ్ లేయర్లో, థర్డ్ లేయర్లో స్మాల్ పెటల్స్ యూస్ చేస్తాను, 6 అనమాట. ఇవి 6 పెటల్స్ కూడా ఈ విధంగా స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడు చూడండి, నేను ఇవి తీసుకొని ర్యాండమ్గా నేను గ్యాదరింగ్ ఇచ్చేస్తున్నాను. దీనికి క్యాలిక్యులేషన్స్ కానీ లేకపోతే మెజరింగ్ కానీ ఏమీ లేదు, జస్ట్ అప్రాక్స్గా నేను గ్యాదరింగ్ ఇచ్చేస్తున్నాను. ఇదే విధంగా మొత్తం లార్జ్ అండ్ స్మాల్ పెటల్స్ కూడా స్టిచ్ చేసేయాలి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, నాకు మన ఛానల్కి సపోర్ట్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. చూడండి, ఇప్పుడు స్మాల్ పెటల్స్ కోసం 9.5 ఇంచెస్ సర్కిల్ తీసుకున్నాను. ఇది సెకండ్ అండ్ థర్డ్ లేయర్ కోసం అనమాట. సేమ్ నేను ఇంతకుముందు ఏ విధంగా అయితే స్టిచ్ చేశానో అదే విధంగా ఈ పెటల్స్, ఈ సర్కిల్స్ అన్నీ స్టిచ్ చేసేయాలి. ఇది కూడా ర్యాండమ్గానే నేను గ్యాదరింగ్ ఇస్తున్నాను. ఇప్పుడు చూడండి, 5 ఇంచెస్ సర్కిల్ కట్ చేశాను కదా ఇంతకుముందు, అది 2 లేయర్స్ తీసుకుంటున్నాను. ఈ 2 లేయర్స్ కూడా 2 సర్కిల్స్ కలిపేసి ఈవెన్గా నేను ఎడ్జెస్కి స్టిచ్చింగ్తో లాక్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఫస్ట్ లేయర్ అంటే లార్జ్ పెటల్ స్టిచ్ చేస్తున్నాను. 5 ఇంచెస్ సర్కిల్ పైన ఈ విధంగా సెట్ చేసి ఒకవైపు స్టిచ్ చేసి ఒక పెటల్, దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో ఇంకొక పెటల్ నేను స్టిచ్ చేస్తున్నాను. ఇది 6 పెటల్స్ కాబట్టి ఈజీ ప్రాసెస్, ఈజీ మెథడ్ అండి ఇది. మీరు
6 పెటల్స్ ఈవెన్గా మీరు స్టిచ్ చేయొచ్చు. పక్క పక్కన పెడితే మధ్యలో లాస్ట్ వచ్చేసరికి గ్యాప్ రావచ్చు, లేకపోతే లెంత్ షార్ట్ అవ్వచ్చు. ఈ విధంగా స్టిచ్ చేస్తే ఎలాంటి గ్యాప్ లేకుండా ఈవెన్గా పెటల్స్ సెటిల్ అవుతాయి అన్నమాట. ఒకవేళ గ్యాదరింగ్ ఎక్కువ ఎక్స్ట్రా ఉన్నా లేకపోతే అదంతా ఇప్పుడే అడ్జస్ట్ చేసేసి స్టిచ్ చేయొచ్చు. నేను ఇంతకుముందు మన యూట్యూబ్ ఛానల్లో క్రాఫ్ట్ వర్క్ వీడియోస్ పెట్టానండి. అది చార్ట్ పేపర్స్తో చేసి పెట్టాను. ఇది నేను ఫ్యాబ్రిక్తో చేస్తున్నాను, అది కూడా దుపట్టా కోసం. ఈవెన్ శారీస్కి కూడా స్టిచ్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, ఫస్ట్ లేయర్ ఫస్ట్ లార్జ్ పెటల్స్ కంప్లీట్ అయినాయి. ఇప్పుడు స్మాల్ పెటల్స్ తీసుకున్నాను. ఇది పెటల్స్ సెంటర్లో, అంటే లార్జ్ పెటల్స్ 2 ఉంటాయి కదా, వాటికి ఎగ్జాక్ట్ సెంటర్లో ప్లేస్ చేస్తున్నాను. ఇవి కూడా సెకండ్ రౌండ్లో 6 పెటల్స్ స్టిచ్ చేయాలి. చేతితో కూడా స్టిచ్ చేయొచ్చు, మిషన్తో అయితే కొంచెం ఈజీగా కుట్టు స్ట్రాంగ్గా ఉంటుంది కదా అనేసి నేను మిషన్తో స్టిచ్ చేస్తున్నాను. పైగా ఇది నెట్ ఫ్యాబ్రిక్ కాబట్టి మందంగా ఉండదు, ఈజీగా స్టిచ్ అయిపోతుంది. ఇప్పుడు లాస్ట్ లేయర్ అంటే థర్డ్ లేయర్ సేమ్ స్మాల్ పెటల్స్ 6 మళ్ళీ యూస్ చేస్తున్నాను. మళ్ళీ 2 పెటల్స్కి సెంటర్లో ప్లేస్ చేయాలి. మీరు ఈ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ బదులు టిష్యూ కానీ ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ కూడా యూజ్ చేయొచ్చు. అవి కూడా చాలా ట్రాన్స్పరెంట్గా షైనింగ్ ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటుందండి. ఎస్పెషల్లీ చూడండి, పెటల్స్ మొత్తం స్టిచ్చింగ్ అయిపోయింది. ఇప్పుడు ఈ సెంటర్లో పాటిలీ బటన్స్ అంటే కొంచెం పెద్ద సైజులు తయారు చేయాలి. ఇది 3 ఇంచెస్ సర్కిల్ కదండి. ఇప్పుడు చూడండి, మిగిలిన ఫ్యాబ్రిక్ మొత్తం నేను వేస్టేజ్ మొత్తం ఈ విధంగా కట్ చేసి పీసెస్ పెట్టేస్తున్నాను. ఇప్పుడు చూడండి, 3 ఇంచెస్ సర్కిల్లో కొద్దిగా ఈ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ తీసుకొని ఈ విధంగా ఫిల్ చేసి నేను పాట్లీ బటన్స్ లాగా తయారు చేస్తున్నాను. కాకపోతే చిన్న సైజు కాదు, ఇవి కొంచెం పెద్ద సైజు అనమాట. మిగిలిన ఫ్యాబ్రిక్ ఏమాత్రం వేస్ట్ అవ్వకుండా మొత్తం ఈ విధంగా సెట్ చేసేసి బటన్స్ తయారు చేస్తున్నాను, పాట్లీ బటన్స్. ఫైనల్గా థ్రెడ్తోనే స్టిచ్ లాక్ చేసి ఈ విధంగా రెడీ చేశాను. చూడండి, ఇప్పుడు గ్లూ గన్ యూస్ చేస్తున్నాను నేను. గ్లూ గన్తో నేను ఈ పాట్లీ బటన్స్ మొత్తం సెంటర్లో స్టిక్ చేస్తున్నాను. చూడండి, ఇది మీరు సేమ్ సెల్ఫ్ కాకుండా కాంట్రాస్ట్ కలర్ కూడా యూస్ చేయొచ్చు. పాట్లీ బటన్స్ లైట్ బ్రౌన్ కలర్ కానీ, బ్లాక్ కానీ, లేకపోతే మస్టర్డ్ ఎల్లో కానీ అట్లా కూడా మీరు యూస్ చేయొచ్చు. అది కూడా బాగుంటుంది. నాకైతే సెల్ఫ్ కలర్ ఇష్టం కాబట్టి సేమ్ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ నేను యూస్ చేసేసాను. చూడండి, ఫస్ట్ అడ్జస్ట్ మొత్తం సర్కిల్ రెడీ అయిన తర్వాత సెంటర్లో గ్యాప్ ఫిల్ చేయాలి. ఇప్పుడు సర్కిల్ మొత్తం ఫిల్ అయిపోయింది. ఇప్పుడు సెంటర్ గ్యాప్ ఫిల్ చేస్తున్నాను. ఎక్కడా కూడా గ్యాప్స్ కనిపించకుండా నేను బాల్స్ మొత్తం యూస్ చేశాను. ఇంతవరకే చాలు అనుకుంటే కూడా ఆపేయచ్చు. ఎక్స్ట్రా బాల్స్ ఉన్నాయి కాబట్టి, పాట్లీ బటన్స్ ఉన్నాయి కాబట్టి నేను మొత్తం ఎక్కడా గ్యాప్స్ కనిపించుకోకుండా ఫిల్ చేసేస్తున్నాను. ఇంత ఎక్కువ లోడ్ చేస్తే హెవీ అయిపోతుంది వెయిట్ అనుకుంటారేమో, అస్సలు వెయిట్ ఉండదండి. ట్రై చేయండి ఒకసారి. చూసారా, మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇదే విధంగా ఇంకొక 2 ఫ్లవర్స్ కూడా నేను తయారు చేసేసాను ఈ విధంగా. ఇప్పుడు దుపట్టా నేను ఎడ్జెస్ మొత్తం జిగ్జాగ్ చేసేసాను. ఇప్పుడు చూడండి, ఎడ్జ్ నుంచి 15 ఇంచెస్ లెంత్లో, అలాగే దుపట్టా సెంటర్కి ఈ ఫ్లవర్ నేను ప్లేస్ చేయాలి. రైట్ సైడ్ ఈ విధంగా ఫ్లవర్ పెట్టి పిన్స్తో నేను అటు 2 వైపులా ఈ ఫ్లవర్ కదలకుండా ఫస్ట్ నేను సెక్యూర్ చేస్తున్నాను. అంటే
కుట్టేటప్పుడు ఫ్లవర్ కదలకుండా అదే ప్లేస్లో ఉండడం కోసం. ఇప్పుడు రాంగ్ సైడ్ తిప్పి సూది దారంతో నేను ఇక్కడ స్టిచ్ చేస్తున్నాను బ్యాక్ సైడ్. ఇది కావాలంటే మిషన్తో కూడా స్టిచ్ వేయచ్చు. ఇలా చేత్తో స్టిచ్ చేయడం కొంచెం ఈజీ అవుతుందని హ్యాండ్ వర్క్ చేస్తున్నాను. ఇదే విధంగా సెంటర్కి నేను అటువైపు దుపట్టా ఎడ్జ్ నుంచి 15 ఇంచెస్, అదే రెండో వైపు కూడా ఎడ్జ్ నుంచి 15 ఇంచెస్ లెంత్లో 2 ఫ్లవర్స్ ప్లేస్ చేశాను. అదేవిధంగా మిగిలిన మూడో ఫ్లవర్ వచ్చేసి దుపట్టా సెంటర్లో నేను ప్లేస్ చేశాను అనమాట. సెంటర్లో వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చు. రెండు వైపులా దుపట్టాకి ఎడ్జెస్ నుంచి 2 ఫ్లవర్స్, అలాగే కొంచెం సైజు తగ్గించి చిన్న ఫ్లవర్స్ చేసి ఈ ఫ్లవర్ పక్కన ప్లేస్ చేయొచ్చు అనమాట. ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. చూసారా, ఈ విధంగా నేను స్టిచ్ చేస్తున్నట్లుగా చేయాలి. ఏమాత్రం థ్రెడ్ టైట్ చేయకూడదు పెటల్ టు పెటల్ మారేటప్పుడు. ఈ విధంగా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత దుపట్టా రెడీ అయిపోయినట్టేనండి. ఇదే విధంగా నేను 3 ఫ్లవర్స్ స్టిచ్ చేసేసాను. ఇప్పుడు చూడండి, ఎడ్జ్ నుంచి ఒకవైపు ఈ ఫ్లవర్ ఉంది, అలాగే సెంటర్లో ఒక ఫ్లవర్, ఇంకా రెండో వైపు ఎడ్జ్కి ఇంకొక ఫ్లవర్. చాలా బాగుందండి. వేసుకుంటే ఎంత అందంగా ఉందో. మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చాలా డిఫరెంట్గా ఉందండి. మనం ఈ దుపట్టా వేసుకుని బయటకు వెళ్తే ప్రతి ఒక్కరూ మనల్ని చూస్తారు. అంత బాగుంది. వెల్వెట్ డ్రెస్ పైన ఈ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ దుపట్టా యూజ్ చేశాను. నచ్చిందా? థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.